హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనం 2 విషయాలు నేర్చుకుంటామండి. 2 టిప్స్ అని చెప్పొచ్చు ఎక్సెల్‌లో. సో ఆ 2 టిప్స్ ఏంటనేది, ఆ 2 టిప్స్ మీకు ఆఫీస్‌లో ఏ విధంగా ఉపయోగపడతాయి, మీ టైంని ఎట్లా సేవ్ చేస్తాయి అనేది మీకు ఇప్పుడు తెలుస్తుంది. జనరల్‌గా మీ బాస్ లేదా మీ మేనేజర్ ఎవరైనా మీకు ఒక టేబుల్‌ని ఒక ఫోటో పంపించి, ఆ ఫోటోలో ఉన్న డేటాని యూజ్ చేసి ఆ టేబుల్‌ని ఎక్సెల్‌లో ప్రిపేర్ చేసి నాకు పంపించండి అని అడగొచ్చు. సో జనరల్‌గా ఈ ఆప్షన్ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ టేబుల్‌ని పైన హెడ్డింగ్స్ పెట్టి టేబుల్ ఫార్మాట్ చేసి, అంటే టేబుల్ ఎన్ని 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 రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అవన్నీ ఇక్కడ హోమ్‌లో యూజ్ చేసుకొని టేబుల్ ఇన్సర్ట్ చేసుకొని ఇలా చేస్తుంటారు. జనరల్‌గా టేబుల్ ఇన్సర్ట్ చేయడం అన్నీ చేస్తారు. అందులో కావాల్సిన డేటాని టైప్ చేస్తుంటారు అన్నమాట. సో ఇదంతా కూడా ఓల్డ్ మెథడ్ అండి. అడ్వాన్స్ అయిపోయింది. ఎక్సెల్ చాలా అడ్వాన్స్ అయిపోయింది. సో మనకి ఎక్సెల్‌లోనే చాలా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. డేటాలో మనకి ఇక్కడ గెట్ డేటా అనేది ఒక ఆప్షన్ ఉంటుందండి. ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం పీడిఎఫ్ ఫైల్‌లో ఉన్న టేబుల్‌ని లేదా ఒక ఫోటో లేదా ఇమేజ్‌లో ఉన్న టేబుల్‌ని మన ఎక్సెల్‌లోకి ఎలా తీసుకురావచ్చో మీకు నేను ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. సో ఇది క్షణాల్లో జరిగిపోయేదండి. సో దానివల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. సో ఈ ఆప్షన్ ఎలా ఉంటుందనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అయితే దానికన్నా ముందు మీకు ఆ 2 ఫైల్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడ నేను 2 ఫైల్స్ తీసుకున్నాను. ఒకటి పీడిఎఫ్ ఫైల్ ఉందండి, ఇంకోటి ఇమేజ్ లేదా ఫోటో, ఒక టేబుల్ యొక్క ఫోటో ఉంది మనకి. సో పీడిఎఫ్ ఫైల్ ఉంది. పీడిఎఫ్ ఫైల్ మీకు ఓపెన్ చేసి నేను చూపిస్తాను. ఆ ఫైల్ అనేది ఒక సర్టెన్ డేటాతో ఉన్న ఫైల్ అండి. ఇది ఒక సర్టెన్ డేటా ఉంది ఇందులో. ఆ డేటాలో సో మన ఫోకస్ డేటా మీద కాదు, డేటాలో ఈ ఫైల్లో ఉన్న టేబుల్స్ మన ఫోకస్. సో డేటా ఏదైనా కానీ ఇక్కడ ఉన్న మనకి టేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, పేజ్ 1లో టేబుల్ ఉంది, అలాగే పేజ్ 2లో కూడా టేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ టేబుల్ ఉంది, ఇక్కడ టేబుల్ ఉంది. సో టోటల్గా 2 పేజెస్ ఉన్నాయండి ఈ ఫైల్లో, ఈ పీడిఎఫ్ ఫైల్లో. సో ఇందులో మనకి కనిపించే టేబుల్స్ 3 ఉన్నాయి. పేజ్ 1లో ఒక టేబుల్ ఉంది, అలాగే పేజ్ 2లో కూడా 2 టేబుల్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ డేటా ఓకే. ఎక్సెల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఆ టేబుల్ని డైరెక్ట్గా ఎక్సెల్లో ఒక టేబుల్ కింద రెడీ చేయాలి. అంటే అక్కడ ఉన్న డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు ఈ డేటానే మనం కాపీ చేయాలనుకోండి, సింపుల్గా అనుకోవచ్చు చాలామంది. ఇలా కాపీ చేసి అక్కడ పేస్ట్ కొడితే వచ్చేస్తుంది కదా, డేటా వచ్చేస్తుంది. కానీ ఎలా యాస్టిజ్గా వస్తుందా చూసారా? కాపీ పేస్ట్ చేశాను నేను, చూసారంటే డేటాలో వచ్చిందో ఒక కాలం కింద ఇంకో కాలం వచ్చింది. మళ్ళీ ఇక్కడ దీన్ని ఎడిట్ చేసుకోవాలి మనం. ఇట్లా కాపీ కట్ చేసి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అలాగే నెక్స్ట్ అంటే ఇక్కడ చూసుకుని కారు ఏముంది, హెడ్డింగ్స్ ఏమన్నా స్పీడ్, డ్రైవర్, కార్, ఇంజిన్, డేట్. సో కారు, నెక్స్ట్ కార్ని కాపీ చేస్తాం. కరెక్ట్, ఇలా వేసుకోవచ్చు. ఇలా వేసేటప్పుడు ఏదైనా ఎక్కడైనా ఒక ఎడిటింగ్ ఎర్రర్ రావచ్చు మనకి, కానీ ఇంతకన్నా స్పీడ్గా ఇంకెలా చేస్తాం, ఇంతకన్నా స్పీడ్గా యాజ్ ఈజ్గా టేబుల్ వచ్చేయాలి మనకి. సో అలా ఎలా చేయాలంటే ఇక్కడ మనం ఈ గెట్ డేటా అనేది ఉన్నది కదండి, గెట్ డేటా డౌన్ యారో క్లిక్ చేస్తాం. చేసినప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఫ్రమ్ ఫైల్. ఫస్ట్ ఆప్షన్ అండి, ఫ్రమ్ ఫైల్. ఇక్కడ చూసారా హోమ్ పేజ్లో, డేటాలో గెట్ డేటా డౌన్ యారో క్లిక్ చేస్తే ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఫ్రమ్ ఫైల్ పీడిఎఫ్. ఫ్రమ్ పీడిఎఫ్ ఎక్కడైతే మనం ఫోల్డర్లో ఫోల్డర్లో ఫైల్ ఉందో ఆ ఫోల్డర్ నుండి ఆ ఫైల్కి వెళ్ళిపోతాం మనం డైరెక్ట్గా. సెలెక్ట్ చేసుకొని ఆ లొకేషన్కి వెళ్ళి ఆ లొకేషన్లో ఉన్న పీడిఎఫ్ ఫైల్ మనం సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి ఇంపోర్ట్. క్షణాల్లో డేటా వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. వెంటనే ఆ ఫైల్ మొత్తం ఇది అనాలిసిస్ చేస్తుందండి. ఇక్కడ ఫైల్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయో మనకి చూడండి, కనిపించిన ఒక టేబుల్ కూడా ఉంది, అది డిటెక్ట్ చేస్తుంది. అది కనిపించిన టేబుల్ ఏంటి అంటే ఇది ఇక్కడ చూస్తారా, కాలమ్ 1. ఇక్కడ ఏం టేబుల్ ఉంది, ట్యూటరింగ్ 2 లెర్నింగ్ టు మేక్ డేటా టేబుల్స్. అంటే మనకు తెలియకుండా ఇక్కడ ఒక టేబుల్ ఉందండి. పేజ్ 1లో టోటల్గా 2 టేబుల్స్ ఉన్నాయని చెప్తుంది. ఇది ఒక టేబుల్ కింద కన్సిడర్ చేసింది అనమాట. మేబీ ఇది టేబుల్ ఫార్మాట్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇక్కడ మనకి టేబుల్ యొక్క లైన్స్ అనేవి విజిబుల్గా లేవు. సో మనకి టేబుల్ కాదనుకున్నాం, కానీ టేబుల్లో ఉందన్నమాట. సో ఇది టేబుల్ కింద రీడ్ చేస్తుంది. అలాగే పేజ్ 1లో ఇంకో టేబుల్ 2. పేజ్ 1లో టేబుల్ 2 ఇదండి. నెంబర్ ఆఫ్ కాయిల్స్, నెంబర్ ఆఫ్ పేపర్ క్లిప్స్. చూసారా, యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. అలాగే పేజ్ నెంబర్ 3లో పేజ్ నెంబర్ 2లో టేబుల్ 3. పెద్ద టేబుల్, చాలా పెద్ద టేబుల్. ఇదే కదా మనం ఇంత కాపీ పేస్ట్ చేస్తాం.
సో యాజ్ ఈజ్గా ఈ టేబుల్ అనేది మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఇందులో ఏవైనా ఎర్రర్స్ ఏమైనా ఉన్నా సరే మనకి ఇమీడియట్గా చూపిస్తుంది, కానీ యాజ్ ఈజ్గా క్యాప్చర్ చేసుకుంది నీట్గాను. సో టేబుల్ కనిపిస్తుంది. అలాగే పేజ్ నెంబర్ 2లో 4th టేబుల్ చూడండి, ఇది టైము, డిస్టెన్స్. సో ఈ ఫైల్లోని టేబుల్స్. అలాగే కంప్లీట్గా పేజ్ 1, పేజ్ 2 కూడా మనం సెలెక్ట్ చేసుకొని చూడవచ్చు. కానీ మనం తీసుకొస్తున్న డేటా ఎక్సెల్లో తీసుకొస్తాం కాబట్టి ఆ డేటా అంటే ఏదైతే వర్డ్ ఫార్మాట్లో ఉన్న డేటా, పీడిఎఫ్ ఫైల్లో వర్డ్ ఫార్మాట్ ఉన్న డేటా కొంత మనకి ఇలా వచ్చేస్తుంది. సో ఇది మనకి కావాల్సిన ఫార్మాట్ కాదు, మనకు కావాల్సింది ఏంటంటే టేబుల్స్. సో ఈ టేబుల్ మనకి సెలెక్ట్ చేసుకున్నాం, మనకు కావాల్సిన టేబుల్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఈ టేబుల్పై చూసుకొని మనం లెఫ్ట్ రైట్ చూసుకోవచ్చు. ఈ టేబుల్ స్క్రోల్ చేసుకుని కింద స్క్రోల్ బార్ కూడా ఉంది. ఇన్ కేస్ పెద్ద టేబుల్ అయితే స్క్రోల్ బార్ కూడా మనం యూజ్ చేసి చూసుకోవచ్చు. రైట్ సైడ్ అన్ని కాలమ్స్ వచ్చినాయా లేదా, క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు, అన్ని కాలమ్స్ వచ్చినాయా లేదా. స్పీడు, డ్రైవరు, కారు, ఇంజిన్, డేట్. స్పీడు, డ్రైవర్, కార్, ఇంజిన్, డేట్. సో అన్ని కాలమ్స్ వచ్చాయండి. సో ప్రివ్యూ అయిన తర్వాత మనం ఇక్కడ లోడ్ అనే బటన్ ఉంటుందండి. లోడ్, క్లిక్ ఆన్ ద లోడ్. వచ్చేసింది డేటా. చూసారా, మనకి సెకండ్స్లో డేటా అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది. కాపీ చేసి, పేస్ట్ చేసి, దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి ఇన్ని చేసేటప్పటికి ఈ లోపల టైం అవుతుంది. ప్లస్ టైం ఒకటి ఇంపార్టెంట్, రెండోది ఏంటంటే యాక్యురసీ. సో మనకి ఇచ్చే డేటా కరెక్ట్గా ఉందా లేదా, మనం మాన్యువల్గా చేతితో మనం టైప్ చేసేటప్పుడు లేదా కాపీ పేస్ట్ చేసేటప్పుడు మిస్టేక్స్ జరగడానికి చాలా అవకాశం ఉంది. ఏదో జస్ట్ టైప్ ఎర్రర్ రావచ్చు, ఏదో ఆ టైంలో మల్టిపుల్ యాక్టివిటీ చేసినప్పుడు రాంగ్గా కాపీ పేస్ట్ చేయొచ్చు. సో అట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలంటే సింపుల్గా మనకు ఒక క్లిక్స్లో మనకు వచ్చేసింది. చూసారా, సెకండ్స్లో మనకి డేటా అనేది టేబుల్ కింద ఫామ్ అయిపోయింది. సో ఇది ఇది ఏంటంటే మనకి పీడిఎఫ్ నుండి ఎక్సెల్లోకి మనం ఈ టేబుల్ని తీసుకొచ్చాం. సో ఇప్పుడు ఏంటంటే ఇమేజ్ లేదా ఫోటో నుండి టేబుల్ తీసుకురావాలి. సో ఈ ఫోటో ఇక్కడ మనకి చూస్తే ఇందులో ఇక్కడ ఫోటో ఉంది చూసారా, ఇది చూడండి జేపీజీ ఫార్మాట్లో ఉన్న ఒక ఫోటో. ఇలా ఈ ఫోటోని స్క్రీన్ షాట్ తీసి, ఫోటో లేదా స్క్రీన్ షాట్ అనొచ్చు, మీరు మొబైల్లో స్క్రీన్ షాట్స్ ఉంటాయి మనకి, అదేదో వెబ్సైట్లో ఓపెన్ చేసి ఆ టేబుల్ మనకు రిలవెంట్గా ఉంటే ఆ ఫోటోకి ఆ టేబుల్కి ఒక స్క్రీన్ షాట్ తీసి మీ బాస్ మీకు పంపించి ఇది నాకు ఎక్సెల్లో కావాలి అంటే మనం మళ్ళీ సేమ్. ఈవెన్ మనకి పీడిఎఫ్లో అయితే మనం కాపీ పేస్ట్ చేసాం, ఇక్కడ కాపీ పేస్ట్ చేయడం కూడా లేదండి. పీడిఎఫ్లో మనం కాపీ పేస్ట్ చేసాం, సెలెక్ట్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసి అలాగే ఉందా చూస్తారా, జూమ్ అవుతుంది తప్ప ఈ లెటర్స్ అనేది సెలెక్ట్ అవ్వవు. సో ఇక్కడ ఏంటంటే మనకి నేను చెప్పే ఆప్షన్ మీకు తెలియకపోతే మీకు ఒకే ఒక ఆప్షన్ ఉంటుంది, అది ఏంటంటే మాన్యువల్గా హెడ్డింగ్స్ అన్నీ నీట్గా టైప్ చేసి వాటి కింద ఈ వాల్యూస్ అన్నీ వేస్తూ ఉండాలి. అదొకటే మీకు ఆప్షన్, ఇంక వేరే ఆప్షన్ దీనికి లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పే టిప్ మీకు కంప్లీట్గా టైం మొత్తం సేవ్ చేస్తుంది మీకు. అదేంటని మీకు చూపిస్తాను నేను ఎలా చేయాలనేది. చూడండి, ఇక్కడే మీకు చూపిస్తాను నేను అది. సో ఇక్కడ సేమ్ మళ్ళీ డేటాలోకి వెళ్ళాలండి. ఈ డేటాలో ఫ్రమ్ పిక్చర్ చూడండి, ఆప్షన్ ఫ్రమ్ పిక్చర్. మళ్ళీ చెప్తున్నాను, డేటాలో ఫ్రమ్ పిక్చర్. మన ఆ ఫోల్డర్లో పిక్చర్స్ ఏమైనా అవే హైలైట్ అవుతాయండి. పీడిఎఫ్ ఫైల్ అంటే ముందు ఇక్కడ ఉంది, బట్ పీడిఎఫ్ ఫైల్ హైలైట్ అవుతుంది ఎందుకంటే ఈ పిక్చర్ ఫార్మాట్స్ వేరు ఉన్నాయి కాబట్టి. చూడండి, ఈ పిక్చర్ ఫార్మాట్స్ ఏ టైప్లో ఉన్నా పర్వాలేదండి. ఇక్కడ చూడండి మనకు నెంబర్ ఆఫ్ ఫార్మాట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ జేపీజీ అని, జేపీఈజీ, చాలా రకరకాల ఫార్మాట్స్ ఉన్నాయి. ఏ ఫార్మాట్లో ఉన్నా సరే అది పిక్చర్ అయి ఉంటే కనుక ఆ పిక్చర్ని ఇది క్యాప్చర్ చేస్తుంది. ఇటువంటి ఏ టైప్లో ఉన్నా సరే ఆ ఫోటో అనేది లేదా స్క్రీన్ షాట్ లేదా ఆ పిక్చర్ అనేది ఇది తీసుకుంటుంది. దాన్ని సెలెక్ట్ చేసి ఇన్సెట్ అయిపోతుంది. ఈ ఆప్షన్ తెలియక మీ ఫ్రెండ్స్ ఎవరైనా దాన్ని టైప్ చేస్తూ ఉంటారు, కానీ మీరు ఈ ఆప్షన్ తెలిస్తే మీరు ఈజీగా ఆ టేబుల్ని క్షణాల్లో మీరు తీసుకొచ్చేస్తారు. అయితే ఇక్కడ మనకి రివ్యూ ఆప్షన్ ఒకటి చూపిస్తుందండి. ఎందుకు ఈ రివ్యూ ఆప్షన్ ఉందని అంటే, ఫోటోని మనకి డేటా కింద కన్వర్ట్ చేసినప్పుడు ఫోటోలో ఉన్న వాల్యూస్ కరెక్ట్గా ఉండకపోవచ్చు. ఒక్కసారి ఒక లెటర్ గ్యాప్ రావచ్చు, ఫోటో డిఫరెంట్గా క్యాప్చర్ చేయొచ్చు. అదే ఫోటోలో ఉన్న డేటాని ఇది డిఫరెంట్గా రీడ్ చేస్తే అప్పుడు దీన్ని మన ఒపీనియన్ తీసుకుంటుంది అనమాట. చూడండి, ఇక్కడ యాక్చువల్గా మనకి స్పీడ్ కాలంలో అన్నీ కూడా డెసిమల్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి 413, 413.199 అని, 430.22 అని ఇట్లా ఉన్నాయి. ఇక్కడ ఈ ఒక్క వాల్యూ డిఫరెంట్గా ఇది ట్రిగర్ అయ్యింది. అది ఏంటంటే ఇక్కడ చూడండి 468
ఈ వాల్యూ కదా ఇది 468.719. ఇక్కడ అన్నిటికీ స్పేస్ కరెక్ట్గా ఉంది. ఇక్కడ కొంచెం స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల ఇది డిఫరెంట్గా దీన్ని రీడ్ చేసింది అనమాట. సో ఇక్కడ మనకి ఒక కరెక్షన్ చూపిస్తుంది. ఇది కరెక్షన్ ఉంది. సో ఇది యాజ్ ఇట్ ఈస్గా మీరు ఒప్పుకుంటున్నారా లేకపోతే కరెక్ట్ చేస్తారా అని. సో మనం ఏంటంటే కరెక్ట్ చేసేవచ్చు. ఇది పాయింట్ కాదండి, ఇది వేరే డాట్ ఇది. సో దీన్ని మనం ఇక్కడ కరెక్ట్ చేసేసుకోవచ్చు. కానీ కరెక్ట్ చేయకపోతే సింపుల్గా యాక్సెప్ట్ చేసాం అనుకోండి. ఆ ఎర్రర్ ఎలా వస్తుంది మీకు నేను చూపిస్తాను. నేను యాక్సెప్ట్, ఇన్సెట్ డేటా, ఇన్సెట్ అంటే ఆల్రెడీ కరెక్షన్ ఉంది, ఈ కరెక్షన్ మీరు యాక్సెప్ట్ చేయండి అని అడుగుతుంది. ఇక్కడ పైన కూడా ఒక కరెక్షన్ ఉందండి. ఇక్కడ ఇదేంటంటే స్పీడ్, ఈ స్పీడ్ అనేది వేరేగా రీడ్ చేస్తుంది. ఇది స్పీడ్ డిఫరెంట్గా తీసుకుంది అనమాట. సో దీన్ని కూడా కరెక్ట్ చేయాలి అడుగుతుంది. సెలెక్ట్ చేసాం మనం, యాక్సెప్ట్. ఇప్పుడు ఇన్సెట్ వస్తుంది చూసారా, డేటా టేబుల్ వచ్చేస్తుందండి. మనకి టేబుల్ పెట్టేసుకోవడమే. అయితే మీకు చూడండి ఇక్కడ కరెక్షన్ మీకు అడిగింది కదా, ఇది ఏంటంటే డిఫరెంట్గా రీడ్ చేసింది. సో ఇది కావాల్సింది ఈ వాల్యూనా లేకపోతే పాయింట్ వాల్యూ మనకు అడిగింది. మనం ఏంటంటే అక్కడ కరెక్ట్ చేస్తుంటే యాజ్ ఈజ్గా 468.719 అని వచ్చేస్తుంది. మనం కరెక్ట్ చేయలేదు కాబట్టి, యాక్సెప్ట్ చేసాం కాబట్టి ఇలా చూపిస్తున్నాడు. సో దీనికి ఇప్పుడైనా మించిపోయింది లేదు, మనం కరెక్ట్ చేసేసుకోవచ్చు. సో కావాల్సిన టేబుల్ వచ్చింది చూసారా. సో ఇవండి 2 టిప్స్. మీరు పీడిఎఫ్ ఫైల్ నుండి లేదా ఒక స్క్రీన్ షాట్ ఇమేజ్ లేదా ఏదైనా పిక్చర్ నుండి ఉన్న డేటాలో ఉన్న టేబుల్స్ని మనం ఎక్సెల్లోకి చాలా ఈజీగా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ఇన్ ఎడిటింగ్ మోడ్లో ట్రాన్స్ఫర్ ఎలాగైనా మీరు చేయొచ్చు. మీరు అది నేర్చుకున్నారు ఈరోజు. సో ఇది మీరు ఏదైనా ఒక టేబుల్ తీసుకొని మీరు ట్రై చేయండి, ఇమీడియట్గా ట్రై చేయండి. ట్రై చేస్తేనే మీకు గుర్తుంటుంది ఆప్షన్ మరొకసారి ఎక్కడున్నదో చెప్తాను నేను. డేటాలో ఎక్సెల్ ఓపెన్ చేసిన తర్వాత డేటాలో గెట్ డేటా అండి. ఈ గెట్ డేటాలో ఉన్న ఫస్ట్ ఆప్షన్లో ఉన్న ఈ పీడిఎఫ్, ఈ ఆప్షన్ అనేది మనం పీడిఎఫ్ ఫైల్ కన్వర్షన్ కోసం, పీడిఎఫ్ ఫైల్లో ఉన్న టేబుల్ కన్వర్షన్ కోసం ఈ ఆప్షన్ వాడతాం. అలాగే ఏదైనా ఫోటో లేదా స్క్రీన్ షాట్ లేదా ఇమేజ్లో ఉన్న టేబుల్ మనం ఎక్సెల్లో తీసుకురావాలంటే ఫ్రమ్ పిక్చర్ అని ఉన్నది, ఇక్కడ చూసారా, ఫ్రమ్ పిక్చర్ ఫ్రమ్ ఫైల్, ఈ ఆప్షన్ మనం వాడతాం. సో అక్కడ మనం ఎప్పుడైతే క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్ చేస్తుంది. మన లొకేషన్ ఎక్కడుందో ఆ లొకేషన్కి మనం వెళ్ళి ఆ ఫైల్ని మనం ఇక్కడ తీసుకొస్తాం. సెలెక్ట్ చేసి మన ఇక్కడికి ఆ టేబుల్ని తీసుకురావచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ టిప్స్ కూడా మీకు చాలా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఇవి మీరు మీ ఆఫీస్ వర్క్స్లో మీరు యూజ్ చేయండి. మీకు టైం సేవ్ అవుతుంది ఈజీగా. మీకు టైంతో పాటు డేటా యాక్యురసీ కూడా పెరుగుతుంది. యాజ్ ఇట్ ఈస్గా డేటా వస్తుంది కాబట్టి ఇన్కేస్ ఏమైనా రాంగ్ క్యాప్చర్ అయినా అది మీకు రివ్యూ కూడా ఇస్తుంది కాబట్టి రివ్యూలో మనం చూసుకొని మనం డేటా తీసుకురావచ్చండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసి ఇన్కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటే, చెప్పాలి అనుకుంటే, యూజ్ఫుల్ అనుకుంటే మీరు ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా నచ్చుతుంది. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.